ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. శ్రీధర్ రెడ్డి గారు, మీరు చూసే ఉంటారు ఈరోజు పెండ్యాల శ్రీనివాస్కి సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులు. ఆయన పైన ఎటువంటి యాక్షన్ తీసుకోకుండానే మీ పైన వచ్చినటువంటి అన్నీ కూడా డ్రాప్ చేస్తూ, మీ పైన వచ్చినటువంటి ఛార్జెస్ అన్నీ డ్రాప్ చేస్తూ, మీరు ఫ్యూచర్లో ఇలాంటి తప్పులు చేయకండి, మళ్ళీ మీకు మీ కుర్చీ తుడిచి క్లీన్ చేసి మిమ్మల్ని అదే పొజిషన్లో మళ్ళీ కూర్చోబెడుతున్నాము, కుర్చీ కూడా నీట్గా తుడిచాము అని చెప్పేటటువంటి పరిస్థితి ఏర్పడింది సార్ ఈరోజు. నమస్కారం అండి, సాక్షి ప్రేక్షకులకి అక్కడున్న పెద్ద వాళ్ళకందరికీ నమస్కారం అండి. ఈశ్వర్ గారు, అంటే చంద్రబాబు నాయుడు గారి చరిత్ర తెలియదు ఈ తరం వాళ్ళకి, కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ఆయన కేసులు ఏం మాఫీ చేసుకుంటారనే విషయం చాలా మందికి తెలియదండి. నేను 2-3 ఉదాహరణలు మీకు చెప్తా. హెరిటేజ్ ఫుడ్స్ అని ఒక చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కంపెనీ, అదే మోహన్ బాబు గారు పెట్టిన కంపెనీ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా తీసుకున్నారనేది అందరికీ తెలుసు. అయితే హెరిటేజ్ ఫుడ్స్ లో వ్యాట్ ట్యాక్స్ మీద సరిగ్గా చెల్లించలేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 95-2004 మధ్యలో కేసు ఫైల్ చేశారు. కేసు ఫైల్ చేస్తే ఆయన ముఖ్యమంత్రిగా అధ్యక్షత వహిస్తున్న కేబినెట్ సమావేశంలో వాటిని వైవ్ ఆఫ్ చేయాలి, ఆ కేసు తీసేసేయాలి అని చెప్పి ఆయనే సర్టిఫై చేసుకున్న చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. ఓకే, తర్వాత 99-2004 మధ్యలో నీటిపారుదల శాఖ మంత్రిగా, అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ గారి హయాంలో ఏలేరు స్కామ్ అని చెప్పి ఒకటి జరిగిందండి. అవును, భూమి ఒకళ్ళది, చెల్లింపులు ఒకళ్ళకి విపరీతంగా చేశారు. దాని మీద జనార్దన్ రెడ్డి గారు అప్పుడు సిఎల్పి లీడర్ గా కేసులు వేస్తే, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు నాకైతే ఆ కేసులు సాగి క్లియర్ గా హైకోర్టు ఏం చెప్పిందంటే, ఒకనొక స్టేజ్ లో హైకోర్టు ఏం చెప్పిందంటే అది ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి, ఇందుట్లో పెద్దలు ఉన్నారు, దోషులు ఉన్నారని చెప్పి ప్రూవ్ అయింది. సో ఆ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో ఆ కేసుని ఏం చేశారంటే ఒక చిన్న సెక్రటరీ మీద వేసేసేసి ఆయన సస్పెండ్ చేశారు. అప్పుడున్న మంత్రులందరూ కూడా తప్పించారు అని చెప్పి చేసిన తర్వాత దాన్ని పట్టుకొని జీవోని పట్టుకొని కోర్టుకు వెళ్తే 2019 ఒక్క నిమిషం అండి, 2019 జనవరి 8న ఇదే తెలంగాణ ఆంధ్ర కలిపి ఉమ్మడి హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందండి. వన్ ఆఫ్ ది లాస్ట్ జడ్జిమెంట్స్ గివెన్ బిఫోర్ బైఫర్కేషన్ ఆఫ్ హైకోర్ట్ ఆర్డర్స్ టు రీఓపెన్ రీప్రోబ్ ఇంటూ ఏలేరు ల్యాండ్ స్కామ్ అని చెప్పి మళ్ళీ ఆర్డర్ ఇచ్చిందండి 2019లో. సో చంద్రబాబు నాయుడు గారి చరిత్ర తెలియకపోతే అది. తర్వాత దొంగలకు రక్షణ ఏ విధంగా ఇస్తారు అంటే, చంద్రబాబు నాయుడు గారి మానసిక పుత్రిక అయినటువంటి ఓటుకు నోటు కేసులో సహనిందితుడైనటువంటి ఒక ముద్దాయిని తీసుకొచ్చి రాజమండ్రిలో దాచిపెట్టారు అప్పుడు ఉన్న పోలీస్ అధికారులు అని చెప్పి అదే ముద్దాయి ప్రెస్ లోకి వచ్చి చెప్పాడు. అవును, అప్పట్లో ట్రెండింగ్ ఏంటంటే 2014-15 ఆ టైంలో, ఈ కేసు జరిగిన టైంలో విజయ్ మాల్యా, నీరజ్ చోక్సీ వీళ్ళు దేశం వదిలేతే వెళ్ళిపోయారు. అదే చంద్రబాబు నాయుడు గారికి వచ్చేసి అయ్యా మమ్మల్ని కాపాడని ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇక్కడ కాపాడే వాళ్ళు అనేది అందరూ ట్రెండింగ్ చేశారండి. అదే విధంగా సీఎం రమేష్ ఇంటి పైన సిబిఐ రైడ్ జరిగితే, లేకపోతే ఇదే కేసు మీద ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఈ స్కామ్లన్నీ వచ్చే టైంలో సిబిఐ ఆంధ్రప్రదేశ్ లోకి రాకూడదు అని చెప్పి సిబిఐని బ్యాన్ చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. కరెక్ట్. సో చాలా మంది ఈ విషయాలన్నీ మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరులకు సింహస్వప్నం అది ఇది అంటాడు. ఆయన అవినీతిని ఒక క్రమబద్ధీకరించారు. గత 100 రోజుల్లో చూస్తే ఏ విధంగా దోపిడీ జరుగుతుంది, ఏ విధంగా అన్ని జరుగుతున్నాయి అనేది అందరూ చూస్తూనే ఉన్నారు. సో ఇది కొత్త కాదండి. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, ప్రజల తరఫున ఇది మళ్ళీ ఖచ్చితంగా కోర్టులో పోరాడే కేసే. అదే విధంగా ఈ కేసుని సిబిఐకి అప్పగించాలని చెప్పి హైకోర్టులో పెండింగ్ ఉండగా, హైకోర్టుకు నోటీసు సంబంధం లేకుండా, హైకోర్టు నోటీసులో లేకుండా ఈ జీవో ఇవ్వటం ఎంతవరకు సబబు అనేది కూడా సంబంధిత
లాయర్లు ఖచ్చితంగా ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తారని ఆశిస్తున్నాం. ఎస్. తర్వాత ముఖ్యంగా ఇంకొక విషయం అండి, చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కానీ ఒక సందర్భం ఏదైనా కానివ్వండి వచ్చిందంటే దాన్ని డైవర్ట్ చేయడానికి, ఆ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి ఇంకొక దాన్ని తీసుకొస్తారనమాట. సో ఇప్పుడు ఈ బోట్ల విషయాన్ని ఎక్కడైతే మళ్ళీ తిరిగి రివర్స్ అయిపోయి ఇది తెలుగుదేశం వాళ్ళ పాత్రే ఉంది, తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన బోట్లే అనుకుంటున్నాము. సో ఎంటైర్ రాజకీయాలని డైవర్ట్ చేయాలి కాబట్టి ఇది ఒకటి తెర మీద తీసుకొచ్చారు. లేకపోతే ఆయనతో ఉన్నారు కాబట్టి ఆయన మళ్ళీ, లేకపోతే ఆయన ఏమైనా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, అసలు నేను విషయాలన్నీ చెప్పేస్తాను నా పోస్టింగ్ ఇవ్వకపోతే అనేది కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి ఆలోచించాలి. ఎందుకోసం అంటే ఈ 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మాట కనీసం విలేజ్ లెవెల్లో ఉన్న నాయకుడు కూడా వినకుండా ఏ విధంగా అనుచితంగా ప్రవర్తిస్తున్నారు అనేది మనం అందరం చూస్తా ఉన్నాం. ఎస్.